తర్వాత ఇంకా మనకు క్రాకర్స్ కార్యక్రమం ఉన్నది, అదేవిధంగా డ్రోన్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో డ్రోన్ షో వెంటనే ఆరంభమవుతుంది. అందరూ కూర్చున్న చోటనే కళ్ళు మిరుమిట్లు కొలిపే డ్రోన్ షోని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. కొన్ని క్షణాల్లోనే డ్రోన్ షో. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూక్ష్మంగా కళ్ళకు కట్టే అద్భుతమైన మిరుమిట్లు గొల్పే దృశ్యాలు మీరందరూ ఇప్పుడు వేదిక వైపు చూస్తున్నారు. ఒక్కసారి మీకు మీ రైట్ సైడ్ చూడండి, మీ కుడివైపు డ్రోన్స్ అద్భుతమైన ఆకృతులతో మిమ్మల్ని అలరిస్తాయి. ఇది ప్రజాపాలన ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం, తెలంగాణ నేల నిండా ప్రజాస్వామ్య మహోత్సవం. ఇది ప్రజాపాలన ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం, తెలంగాణ నేల నిండా ప్రజాస్వామ్య మహోత్సవం. ప్రధాన ఘట్టపు వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం విజయోత్సవ దీపిక. తెలంగాణ గుండె గుడిలో కొలువుదీరిన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రివర్గం, సలహాదారులు, ఎందరో పెద్దలు, అందరకు శుభాకాంక్షలు, నమస్సులు. ప్రజలందరి పక్షాన ఆనంద నినాదాలు. తెలంగాణ విజయోత్సవాల్లో ఆకర్షణీయ అంశం వాయు తరంగాల యవనికపై ఆకృతి దాల్చిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ఫలాలు. నింగి నుండి దేవతలే కురిపిస్తున్న మెరుపుల ఆశాకిరణాలు, సామాన్య హృదయ సగర్వ కారణాలు. ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి అన్నమాటపై నిలబడి కాంతులతో వెలుగుతున్న విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పేదరికపు చీకట్లను చేస్తున్నది చిత్తు చిత్తు. ప్రజాపాలన ప్రభుత్వ పథకం గృహజ్యోతి తల్లుల ఆశీస్సులతో వెలుగుతున్నది తెలంగాణపు ఖ్యాతి. రూప నమస్సులు అందిద్దాం ఆ తల్లికి. గట్టిగా చప్పట్లతో ఇందిరా మహిళా శక్తిని అభినతో తెలంగాణ వెలుగు, జీవన ఉపాధి కల్పనతో వలు ప్రత్యక్ష లబ్ధి కలుగు యంగ్ ఇండియా. తెలంగాణ పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రయోజనాలు అత్యద్భుతం. ప్రజాపాలన ప్రభుత్వ ప్రాధాన్యం, ప్రయారిటీ, యువ వికాసం, తెలంగాణ యువతలో రెట్టింపు విశ్వాసం.
అందరికీ వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ. అసెంబ్లీలో తొలి అడుగే మానవీయ నిర్ణయం 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అభయం. చార్మినారు కీర్తి శిఖరం మన చారిత్రక నగరం. ప్రపంచాన పోటీలో మనదే ప్రథమ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం. హర్షధ్వానాలు. మనం తప్పట్లు కొట్టి అభినందనలు, పెద్దలు ఆశీస్సులు అందించే తరుణం. నీలి మేఘాలే తెరగా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుత చిత్రం చూడండి. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే వేగం, నిరంతరం పని యాగం. అమ్మల ఆశీర్బలం, రైతన్నల ప్రేమ ఫలం, యువతకు ఆశా కిరణం, పటిష్ట ప్రగతి కారణం. గౌరవ మంత్రుల బృందం, ప్రజాస్వామ్య నిశాన, మన తెలంగాణ నిరంతరం అభివృద్ధికి ఖజానా. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, తెలంగాణ వికాసం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి విజయోత్సవ శుభాకాంక్షలు. రైజింగ్ తెలంగాణ. అడుగులోన అడుగు వేసి ఒక్కటిగా కదులుదాం. చేతితో చేతిని కలిపి సమైక్యంగా మెదులుదాం. సంక్షేమ పథాన సాగి సంబురాలు పంచుదాం. మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. జేబులో పెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటిదాకా ఆ దృశ్యాలు చూస్తూ మైమర్చిపోయారు. ఒక్కసారి ఆ పటాకులు చప్పుడు ఎక్కువనా, మీ చప్పట్లు ఎక్కువనా చూద్దాం. బాణాసంచా ఫైర్ వాక్స్. బాణాసంచా మిరుమిట్లు గొలిపే వెలుగుల తర్వాత
సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఒక గీతం ఉంటుంది. నిర్వాహకుల పక్షాన వినతి. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్స్. దయచేసి లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరిలో కూడా పిల్లలు ఉంటారు అంటారు. పిల్లలు దేవుడు చల్లని వారు. అందరూ ఒకసారి పిల్లలుగా మారిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టిన అంత అందంగా పటాకులు మోగుతుంటే మనం ఎట్లా కూర్చుంటాం? జోర్సే और प्यार से. అసంఖ్యాకమైన డ్రోన్లతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించింది ఇందాక ఆ నీలి మేఘం. ఇప్పుడు బాణాసంచా